నమస్తే. ఢిల్లీలో దేశ రాజధాని ఢిల్లీలో గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి ఉద్యమానికి ఉగ్రవాదుల నుంచి ఫండింగ్ ఏమైనా వస్తుందా? ఈ అనుమానం కూడా కలుగుతోంది. తాజాగా ఖలిస్తానీ వేర్పాటువాద సంస్థ, ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థని కూడా చెప్పవచ్చు. 6 ఫర్ జస్టిస్ ఫౌండర్ గురుపట్వంత్ సింగ్ పన్ను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కేవలం మోదీని గద్దె దించేస్తే సరిపోదు, భారత్‌ని ముక్కలు చేయాలి అని చెప్పి అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ నిరసనలు, ఆందోళనలు ఆగస్టు 15 వరకు కొనసాగిస్తే మా సంస్థ నుంచి మేము ఒక $1,00,000,000 అంటే మన కరెన్సీలో చెప్పాలంటే ఒక సుమారు 9 కోట్ల రూపాయల వరకు నేను ఫండింగ్ ఇస్తానని చెప్పి గురుపట్వంత్ సింగ్ పన్ను హెచ్చరించాడు. దీనికంటే 1-2 రోజుల ముందు కూడా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి జమాతే ఇస్లామీ రాడికల్ ఆర్గనైజేషన్ కూడా ఈ బొద్దింకల పార్టీ చేస్తున్నటువంటి నిరసనలకు, ఆందోళనలకు మద్దతు ఇస్తున్నామని చెప్పి ఒక లెటర్ని కూడా మనం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం చూసాం. ఇంకోవైపు దీని పట్ల భిన్నమైనటువంటి అభిప్రాయాలు వస్తున్నాయి. ప్రభుత్వం మొండిపట్టు పడుతోంది, ప్రభుత్వం ఈగోకి వెళ్తోంది, ఏమవుతుంది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఏమవుతుందని అలాంటి వెర్షన్స్ కూడా వినిపిస్తున్నాయి. అన్నా హజారే లాంటి వ్యక్తి కూడా ఈ విషయంలో ఈ నిరసనలకు, ధర్నాలకు నేను మద్దతు ఇస్తున్నాను, ప్రభుత్వం ఇలా హ్యాండిల్ చేయకూడదని చెప్పి ఆయన కూడా మాట్లాడుతున్నారు. అసలు ఈ అంశానికి సంబంధించి ఏం జరుగుతోంది? కొన్ని పొలిటికల్ పార్టీసు ఈ అంశాన్ని పొలిటికల్ మైలేజ్ కోసం, పొలిటికల్ స్కోరింగ్ కోసం వాడుకుంటున్నట్టుగా కనబడుతోంది. ఉగ్రవాద సంస్థలు, విదేశీ శక్తులు కూడా దీంట్లోకి చొరబడే ప్రయత్నం చేస్తున్నాయా? ఒకవేళ అది నిజమైతే చాలా ప్రమాదం, నేషనల్ సెక్యూరిటీకి చాలా ప్రమాదం. ఓవరాల్గా లాస్ట్ 3 డేస్లో జరిగినటువంటి అంశాలపైన మనతో మాట్లాడడానికి మా రీసెర్చ్ అనలిస్ట్ ఆదిత్య కృష్ణ గారు అందుబాటులో ఉన్నారు. ఆదిత్య గారు నమస్తే. నమస్తే అండి. ఆదిత్య గారు, సరే మనము వితిన్ విద్యార్థుల సమస్య, ప్రభుత్వం జవాబుదారీతనంగా ఉండాలి, సాల్వ్ చేసుకోవాలి, ఇంటర్నల్ మ్యాటర్. సరే, ఇందులో పొలిటికల్ పార్టీస్ వస్తున్నాయి, దట్ ఈస్ ఆల్సో యాక్సెప్టబుల్. కానీ ఈ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు మాట్లాడుతున్నాయి? ఇప్పుడు ఈ గురుపట్వంత్ సింగ్ పన్ను మాట్లాడుతున్నాడు, జమాతే ఇస్లామీ మాట్లాడుతోంది, ఇంకెక్కడ ఎవరెవరో మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదం కదా, మన నేషనల్ సెక్యూరిటీకి చాలా ప్రమాదం కదా. మీ వెర్షన్ ఏంటి అసలు? ఇది ఎసెన్షియల్గా ఏంటంటే మల్టిపుల్ యాంగిల్స్లో స్టూడెంట్ కన్సర్న్స్ కూడా ఉన్నాయి, అది మనం అక్నాలెడ్జ్ చేయాలి. అట్లాగే పొలిటికల్గా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా CJP చేసేటటువంటిది ఉంది, అది మనము అర్థం చేసుకోవాలి. అది కాకుండా FCRA బేస్డ్ ఒక మ్యాసివ్ మూవ్మెంట్ అది ఉంది. నిజం చెప్పాలంటే FCRA గురించి అంటున్నారు చాలా మంది. ఎందుకంటే మీరు చూస్తే జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ జరిగినంత సేపు ఏమి పోలీస్ క్రాక్డౌన్ అనేది జరగల, పర్మిషన్ కూడా ఉంది, ఏం జరగల. వాళ్ళు ఎప్పుడనగా వాళ్ళు జూలై 20th నాడు చలో సంసద్ మనం పార్లమెంట్కి ప్రొటెస్ట్ చేద్దామన్నారు. మీకు జూలై 17th చూస్తే US ఎంబసీ ఢిల్లీలో వాళ్ళు ఓపెన్గా అన్నారు, జూలై 20th నాడు సిటిజన్స్ కొంచెం ఈ ఏరియాస్ తిరగకండి, ఢిల్లీలో జాగ్రత్తగా ఉండండి, గ్రూప్స్లోకి వెళ్ళకండి అన్నట్టు అన్నారు. అంటే ఇట్ వాజ్ యాంటిసిపేటెడ్, ఇష్యూస్ జరగబోతున్నాయి, ఏదో ఒక సమ్ లెవెల్ ఆఫ్ వైలెన్స్ అనేది వస్తుంది. అట్లాగే జూలై 19th మీరు చూడండి, అక్కడ ఢిల్లీలో ఉండేటటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా క్లియర్గా ఇష్యూ చేశారు దట్ సాంసద్ మార్చ్ అనేది వీఆర్ నాట్ గివింగ్ యూ పర్మిషన్. అండ్ ఇంతకుముందు సెక్షన్ 144 అనేవాళ్ళం, ఇప్పుడు అది సెక్షన్ 163 అయింది అండర్ భారతీయ న్యాయ సంహిత. సో సెక్షన్ 163 అనేది కూడా ఇంప్లిమెంట్ అవుతున్నది, గ్రూప్స్లో ఉండకండి, దీనికి పర్మిషన్ లేదు అనేది స్పష్టంగా వాళ్ళు చెప్పారు. రైట్, ఇది చెప్పినా కూడా ఎండ్ ఆఫ్ ద డే సరే వెళ్ళే వాళ్ళు వెళ్తారు, కానీ వెళ్ళిన వాళ్ళలో కూడా మనం చూడాల్సింది ఇదే. ఎందుకంటే కొంతమంది జెన్యున్ నీట్ స్టూడెంట్స్, నీట్ ఆస్పిరెంట్స్, వీళ్ళు జెన్యున్గానే ఉన్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు కొంతమంది పేరెంట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, CJP ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ అనుకున్నట్టు ఉన్న వాళ్ళు ఉన్నారు. సోనం వాంగ్చుక్ని పెట్టడం స్పెసిఫికల్గా FCRA కోసం అనేదే నా ఫీలింగ్, బికాస్ హీఈస్ వన్ ఆఫ్ ది అగ్రీవ్డ్ పార్టీస్ ఆఫ్ FCRA క్యాన్సిలేషన్స్. అండ్ మీరు చూస్తే జూలై 20th ఏం మొదలైందంటే మనకి మాన్సూన్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ మొదలైంది. 19 రోజులు ఉంటుంది మాన్సూన్ సెషన్, రఫ్లీ ఐ థింక్ ఆగస్ట్ 13 దాకాను ఎప్పటిదాకాను ఉంది. FCRA అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ బిల్ దట్ ఎవ్రీబడి ఈస్ లుకింగ్ టువర్డ్స్. ఇది కాకుండా మిగతా ఇంకా చాలా బిల్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టులో నంబర్ ఆఫ్ జడ్జెస్ని కూడా పెంచేది ఒకటి ఉంది, అట్లాగే MSME రిలేటెడ్ బిల్స్ ఉన్నాయి. అట్లాగే ఒక వెరీ ఇంపార్టెంట్ పెండింగ్ బిల్ ఏముందంటే, అప్పట్లో UGC ఇష్యూ జరిగింది. UGC ఇష్యూ జరిగిన తర్వాత యాక్చువల్గా ఇన్ఫాక్ట్ దాని ముందరే ఒకటి వికసిత్ భారత్ ఐ థింక్ శిక్షా అధిష్టానం ఏదో వేరే ఒక బిల్ ఉంది. ఆ బిల్ బేసికల్గా ఏంటంటే UGCని, AICTEని ఇట్లా రకరకాల బాడీస్ని కలిపేసి ఒక సింగిల్ ఎంటిటీ చేస్తామన్నట్టు అన్నారు. సో ఎసెన్షియల్లీ ఏంటంటే UGC గైడ్లైన్స్ వచ్చినా కూడా ఈ బిల్ పాస్ అయిపోతే UGC ఇస్ ఇర్రెలవెంట్, AICTE ఇస్ ఇర్రెలవెంట్, ఇవన్నీ ఇర్రెలవెంట్ అయిపోయి ఒక సింగిల్ బాడీ అనేది తయారవుతుంది. సో అది కూడా ఇట్ ఈస్ నాట్ బీయింగ్ అలౌడ్ టు ప్రోగ్రెస్. మనం ఆన్ స్ట్రీట్ ప్రొటెస్ట్ చూస్తున్నాం, కానీ పార్లమెంట్ లోపల కూడా ఈ బ్యాటిల్ జరుగుతుంది. సో ఇది ఎవరు నడుపుతారు అంటే FCRA వచ్చేసరికి డెఫినెట్గా గ్లోబల్గా నోబడీ ఈజ్ హ్యాపీ అబౌట్ ఇట్. ఎందుకంటే కన్వర్జన్ చేసే మిషనరీస్ అయినా లేకపోతే ఇండియాలో డెవలప్మెంట్ని ఆపడానికి US ఫండింగో, చైనీస్ ఫండింగో రావాలన్నా కూడా FCRA బిల్ అమెండ్మెంట్ వల్ల బాగా దెబ్బతింటుంది.
సో డెఫినెట్లీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్. దానిపైన మీరు అనేది ఎక్స్ట్రీమిస్ట్ ఎలిమెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఖాళిస్తానీ నిహాంగ్స్ కూడా కత్తులు పట్టుకొని నేను తిరగడం మొదలుపెట్టారు. ఖాళిస్తానీ సపోర్టే కాకుండా ఇప్పుడు డైరెక్ట్గా గుర్పట్వంత్ సింగ్ పను అతను కూడా నేను 10 కోట్ల దాకా మీరు ఇంకొన్ని రోజులు ఇంకో 10 రోజులు మీరు కంటిన్యూ చేయండి, నేను మీకు 10 కోట్లు ఇస్తాను ఏదో చెప్పాడు. నేను CJP వాళ్ళతో ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా పెట్టుకున్నా, ఏదేదో అన్నాడు అతను. ఇట్ మే ఈవెన్ బి అ బ్లఫ్, కానీ ఇదేంటంటే అది అన్నాడు. క్రియేట్ చేయడానికి ఈ డెఫినెట్గా వాళ్ళు చేస్తారు. గురుపట్వంత్ సింగ్ పన్ను విడుదల చేసినటువంటి వీడియోని రీట్వీట్ చేస్తూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే కూడా మాట్లాడారు. అంటే రీట్వీట్ చేస్తూ ఆయన కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అసలు ఇక్కడ మన దేశంలో జరుగుతున్నటువంటి నీట్ ఎగ్జామ్ ఈ ప్రొటెస్ట్లకి ఎక్కడో అమెరికాలోనో కెనడాలోనో కూర్చున్నటువంటి ఈ గురుపట్వంత్ సింగ్ పన్ను అనేవాడికి ఏం సంబంధం ఇది? ఇప్పటికే నాకు తెలిసి అతని పైన ఉపా చట్టం ఏదో చాలా కేసులు ఉన్నాయి. అతని సంస్థను నిషేధిత ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది మన ప్రభుత్వం కూడా. వీడెందుకు రెస్పాండ్ అవుతున్నాడు అనేది కదా సో ఇప్పుడు. ఇప్పుడు నీట్ అనేది జస్ట్ మాస్ మొబిలైజేషన్ కోసం, అమాయకుల్ని ఇన్వాల్వ్ చేయడం కోసం మాత్రమే నీట్ అనేది. ఇట్ ఈస్ అ జెన్యున్ కన్సర్న్. నీట్ది మనం ఏమి ఏరి పారేయక్కర్లేదు. అది జెన్యున్ గా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ అనేది జరిగాయి. ఇప్పుడు మీరు ఇమాజిన్ చేయండి, చాలా మంది పాపం సంవత్సరం మొత్తం కూర్చొని ప్రిపేర్ అయ్యి నీట్ ఎగ్జామ్ రాస్తారు. తర్వాత ఏదో పేపర్ లీకేజ్ అయింది కానీ మళ్ళా రాయండి అంటారు. పాపం మళ్ళా రాస్తారు. ఈ మళ్ళా రాసే లోపల వాళ్ళు అనుకున్నటువంటి స్కోర్ రాకపోవచ్చు, లేకపోతే వాళ్ళు ఉండే పరిస్థితుల్లో దే మే నాట్ బి ఏబుల్ టు గివ్ అగైన్, లేకపోతే ఇచ్చిన లోవర్ ర్యాంక్ రావటం. ఇవన్నీ ఆల్రెడీ ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ థింగ్. ఇవన్నీ సింపుల్ ప్రాసెస్ కాదు. అది సిమిలర్లీ ఇప్పుడు IAS ప్రిపరేషన్స్ కూడా ఉంటాయి, UPSC ప్రిపరేషన్స్ ఉంటాయి. అది రాస్తూనే ఉంటారు. ఒక ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ రాస్తూ ఉంటారు. ఇప్పుడు దాంట్లో సడన్గా వచ్చి పేపర్ లీకేజ్ అయిపోయింది అంటే నిజంగా క్వాలిఫై అయిన వాళ్ళు ఎంత అప్సెట్ అవుతారు. సో ఇట్ ఈస్ అ జెన్యున్ ఇష్యూ, వీ షుడ్ నాట్ డిస్కౌంట్ దాట్. సరే, మొన్న ఈ మధ్య ఇంకో డిస్కషన్ మొదలైంది నీట్లో. ఇదే కాదు కదా ఇష్యూ. ఇప్పుడు జెన్యున్గా రాసే జనరల్ కేటగిరీ వాళ్ళకంటే కూడా రిజర్వేషన్స్ వాళ్ళకి కొంచెం ముందు పెడుతున్నారు కదా. సో పేపర్ లీకేజ్ వల్ల లెట్స్ సే నాట్ క్వాలిఫైడ్ పీపుల్ ముందుకు వెళ్తున్నారంటే మరి రిజర్వేషన్స్ వాళ్ళు కూడా వెళ్తున్నారు. ఇట్లా అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఈ చర్చలంతా ఉంది. సో ఇది ఒక ఎంటైర్ సిస్టమాటిక్గా దర్ ఇస్ అన్ ఇష్యూ. టెస్టింగ్ ఏజెన్సీలోనూ ఇష్యూ ఉంది. అట్ ద సేమ్ టైం మనకి ఎడ్యుకేషన్ సిస్టమే, భారత్లో ఉండే ఎడ్యుకేషన్ సిస్టమే ఇట్స్ అ వెరీ బిగ్ ప్రాబ్లం. సరైన అది మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు ఆదిత్య గారు మీరు అన్నది ఇది 100% మీరు చెప్పింది. ఇట్ ఈస్ ఎ జెన్యున్ ఇష్యూ. దాన్ని కాదనడానికి ఏం లేదు, అందులో మొహమాటం కూడా ఏం లేదు. దానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిందే. కానీ ఇది కొన్ని డెకేడ్స్గా ఉంది. ఈ రోజున కొత్తగా దేశంలో పుట్టుకొచ్చినటువంటి సమస్య కాదు. ఈవెన్ UPA హయాంలో, ఈవెన్ NDA ఇప్పుడు హయాంలో కూడా వేరు రాష్ట్రాల్లో వివిధ పరీక్షలకు సంబంధించి ఎన్నోసార్లు పేపర్ లీకేజీలు జరిగాయి. కరెక్ట్. సో అంటే దానికి వీళ్ళని రాజీనామాలు చేయమని ఇదంతా పొలిటిసైజ్ అవుతోంది. నెంబర్ 1 ప్రాబ్లం. ఒకటి పొలిటిసైజు, పొలిటికల్ పార్టీలు వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికంటే బిగ్గర్ థ్రెట్ ఏంటంటే ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్ లేదా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ దీంట్లో ఇన్వాల్వ్ కావడానికి ట్రై చేస్తుంది. దట్ ఈస్ డెఫినెట్గా అవుతాయి. భారత్లో ఏం జరిగినా కూడా వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నాలు చేస్తారు. సో దట్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. నీట్ అనేది జెన్యున్ కన్సర్న్, కానీ ఇప్పుడు ఇది కాకుండా పొలిటికల్ కన్సర్న్స్ ఉన్నాయి, విచ్ ఇస్ NDAని ఎట్లాగొట్లా నెక్స్ట్ ఇయర్ 7 ఎలక్షన్స్ ఉన్నాయి 2027లో. దాంట్లో BJPని కొట్టాలి. సో డెఫినెట్గా ఒక పొలిటికల్ ముద్దా కూడా అయ్యింది. దానిపైన పాలసీ లెవెల్ ఇష్యూ ఉంది. వేర్ FCRAని దే డోంట్ వాంట్ FCRA టు కమ్. అది రాకూడదంటే అంటే FCRA అమెండ్మెంట్ అది జరగకూడదు. ఎందుకంటే అమెండ్మెంట్ జరిగితే క్యాన్సిల్ అయినటువంటి FCRA క్యాన్సిల్ అయినటువంటి NGOs అని అసెట్స్ అన్ని గవర్నమెంట్ కంట్రోల్లో తీసేసుకుంటుంది. సో అది ఎట్లా ఆపాలి? అది ఈ మాన్సూన్ సెషన్లో జరగనివ్వకూడదు అంటే ఎట్టి పరిస్థితుల్లో August 13th దాకానో 14th దాకానో ప్రొటెస్ట్ జరుగుతూనే ఉండాలి. పార్లమెంట్ పాట్ బాయిల్ ఉండాల్సిందే, ముందు కదలదు. సో అందరూ చూసేది ఎడ్యుకేషన్, నీట్, ధర్మేంద్ర ప్రధాన్ చూస్తున్నారు, కానీ యాక్చువల్గా అక్కడ ఇంపాక్ట్ అయ్యేది హోమ్ మినిస్ట్రీను, FCRA అక్కడ మెయిన్ ఇంపాక్ట్ అయ్యేది అది. ఇన్ఫాక్ట్ ధర్మేంద్ర ప్రధాన్ జీ కూడా ఆయన రిజైన్ చేయడం వల్ల ఇప్పుడు ఏమంటున్నారంటే రిజైన్ చేస్తే అకౌంటబిలిటీ లాగా అవుతుంది కదా, మిగతా మినిస్టర్లు కూడా భయపడి కొంచెం సరిగ్గా వాళ్ళు పర్ఫామ్ చేస్తారు కదా అనేది ఒక వాదన. రెండో వాదన ఏంటంటే రిజైన్ చేయడం వల్ల ఏం మారుతుంది, సిస్టమ్ అదే కదా, ఎండ్ ఆఫ్ ద డే అదే బ్యూరోక్రాట్స్ ఉన్నారు, అదే మనుషులు ఉన్నారు, పైనుంచి కింద దాకా వాళ్ళే ఉన్నారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఏం అవ్వదు కదా. ఈ రెండు చర్చ ఉంది, కానీ డిస్కషన్ అటెన్షన్ మొత్తం ఇటువైపు ఉన్నప్పుడు యాక్చువల్ టార్గెట్ ఉన్నది అక్కడ పాలసీ లెవెల్లో. FCRA ఇస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద థింగ్స్. ఇంకోటి ఎడ్యుకేషన్ కూడా. ఈయన ధర్మేంద్ర ప్రధాన్ జీ వచ్చినప్పటి నుంచి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చినప్పటి నుంచి దర్ ఇస్ అ renewed effort that భారతీయ హిస్టరీ, భారతీయ కల్చర్, తర్వాత ఒక రివైజ్డ్ హిస్టరీ ఆర్ లెట్స్ సే కరెక్టెడ్ హిస్టరీని ప్రెజెంట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. దీంతో కూడా దే ఆర్ నాట్ అట్ ఆల్ హ్యాపీ. అందుకని అరుంధతి రాయ్ స్టేజ్ మీదకి రావడం అంటే ఇట్ ఇస్ టు ఇండికేట్ దట్ మార్క్సిస్ట్ హిస్టారియన్స్ రాసినటువంటి హిస్టరీని మీరు దాన్ని టచ్ చేస్తున్నారని చెప్పడం. అందుకే సో ఇది ఒక యాంగిల్ నడుస్తున్నది. ఎక్స్ట్రీమిస్ట్లు ఎప్పుడు అవకాశాన్ని వదులుకోరు. ఎప్పుడన్నా అన్రెస్ట్ ఉంటే జరుగుతుంది, ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఉంటే న్యాచురల్గా ఖాళిస్తానీలు వస్తారు, న్యాచురల్గా ఈ ముజాహిదీన్ టైప్ ISI బ్యాక్ టు డెఫినెట్లీ వెల్కమ్. ఎందుకంటే వాళ్ళకి భారత్ని డిసింటిగ్రేట్ చేయాలి. అండ్ ఈ సిచ్యువేషన్ ఎటువంటిదంటే అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు జనరల్గా లెటెస్ట్ ఇప్పుడు ఒక నక్సల్ మూవ్మెంట్ జరిగితే
టు సమ్ లెవెల్ క్లారిటీ ఉంది. ఎవరెవరు గన్స్ పట్టుకున్నారు, ఎవరెవరు ఏరియాస్ తిరుగుతున్నారు, వాళ్ళు మోస్ట్ హై పర్సెంటేజ్ వాళ్ళు హై ప్రాబబిలిటీ వాళ్ళు నక్సల్స్ అయి ఉంటారని ప్రాబబిలిటీ ఉంటుంది. దాని బేసిస్ మీద యాక్షన్ తీసుకోవచ్చు. కానీ ఇటువంటి ఇష్యూస్లు ఏంటి, మీకు ఖాళిస్తాన్ ఎలిమెంట్స్ ఉన్నారు, ఐఎస్ఐ పంపించిన ఎలిమెంట్స్ ఉన్నారు, మీరు అన్నట్టు జమాతీ ఇస్లామీ ఎలిమెంట్స్ ఉంటారు, దాంతోపాటు పొలిటికల్ ఎలిమెంట్స్ ఉంటారు, దానిపైన సివిలియన్ ఎలిమెంట్స్ ఉంటారు, ఇన్నసెంట్ పీపుల్ ఉంటారు, అసలైన బాధితులు ఉంటారు. దీనివల్ల గవర్నమెంట్ కూడా ఏంటంటే ఎట్లా స్పందించాలో అర్థమవుతుంది, ఎక్కడ ఏం చేయాలో అర్థమవుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఈ పాయింట్ దాకా రానివ్వకూడదు. లాఠీ చార్జ్లు, టియర్ గ్యాస్ షెల్స్ వేయాల్సిన అవసరం దాకా ఐడియల్గా ఇది జరిగి ఉండకూడదు. అది అంటే జరిగినప్పుడు ఎలా అప్పుడు మీరు అన్నదాన్ని బట్టి ఇంతవరకు రానివ్వకూడదంటే అంటే గవర్నమెంట్ హ్యాండిల్ చేసినటువంటి విధానం ఇంకా అంటే ఎఫిషియెంట్గా ఉండాల్సిందా? ఎలా హ్యాండిల్ చేస్తే బాగుండేదని మీరు అనుకుంటున్నారు? అంటే డెఫినెట్గా గవర్నమెంట్లో ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళకి దే విల్ నో బెటర్, వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఎట్లా చేయాలో ఇట్ విల్ బి బెటర్. కానీ ఇది బీజేపీకి ఇది ఫస్ట్ టైం కాదు కదా. మీకు ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఇట్లాగే జరిగింది, సిఏఏ షాహీన్ బాగ్ ఇట్లాగే జరిగింది, అక్కడ లాఠీ చార్జ్ జరిగాయి, ఇక్కడ లాఠీ చార్జ్ జరిగాయి, మళ్ళీ మూడోసారి జరుగుతుంది. ఇంట్లో మధ్యలో ఈ లాల్ కిల్లాలు వెళ్ళి జెండాలు ఎప్పేశారు వాళ్ళు, ఎవరు ఖాళిస్తానీ వాళ్ళు వెళ్ళి లాల్ కిల్లా మీద మన జెండాలు ఎప్పేసి ఖాళిస్తాన్ జెండా ఎగిరేశారు. ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు పర్హాప్స్ ఏంటంటే సమ్ లెవెల్ ఆఫ్ స్ట్రాటజికల్గా చూడాలి. ఎందుకంటే ఈ ఇష్యూస్, ఈ ప్రొటెస్ట్లో ఏమవుతుందంటే ఇన్నసెంట్ పీపుల్ ఆర్ దేర్. ఇప్పుడు నిన్న పిల్లలు వెళ్తుంటే పిల్లలు కొట్టడం చేశారు, లాఠీలు పెట్టుకుని పిల్లల్ని కొట్టారు. ఇప్పుడు చెప్పండి, ఇది వాళ్ళ సైకిల్లో ఉండిపోదా? దట్ మేము అప్పట్లో ఏదో ఢిల్లీలో వెళ్ళాం, అఫ్కోర్స్ ఇట్ ఇస్ ట్రూ, ప్రొహిబిషనరీ ఆర్డర్ ఉన్నా కూడా పిల్లలు ఎందుకో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు లాఠీలు పడిన తర్వాత, టియర్ గ్యాస్ ఇన్హేల్ చేసిన తర్వాత ఎప్పుడైనా కూడా వాళ్ళ లైఫ్లో సిస్టమ్ని సపోర్ట్ చేస్తారా, లేకపోతే ఈ ప్రభుత్వాన్ని పక్కన పెట్టిన పోలీస్ అనే వాళ్ళని పాజిటివ్గా వాళ్ళు చూస్తారా? ఇప్పుడు మన బోటి వాళ్ళు కూడా ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు, ఒక పని జరగాలన్నప్పుడు ఎవరైనా వచ్చి మీకు ఈ డాక్యుమెంట్ పాస్ అవ్వాలంటే మీరు నాకు ఇంత డబ్బులు క్యాష్ ఇవ్వాలంటారు. ఒక ఇన్సిడెంట్ జరిగినా కూడా మనం అందరూ అనుకుంటాం కదా, ప్రభుత్వం ఇంతే, అందరూ కరప్టెడ్ ఫెలోసే, గవర్నమెంట్లో ఏం చేయాలన్నా కరప్టెడే, నో బడీ ఈజ్ ఇన్నసెంట్ అని మనమే ఎస్టాబ్లిష్ అవుతాం. సో పిల్లల అంటే మీద ఇప్పుడు ఆదిత్య గారు, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేస్తే పరిస్థితి ఇంతవరకు వచ్చుండేది కాదా? అది అబ్సల్యూట్లీ. ఇన్ఫాక్ట్ ధర్మేంద్ర ప్రధాన్ ఇట్ ఇస్ అన్ఫార్చునేట్ దట్ ఇక్కడ దాకా వచ్చింది. కానీ యూజీసీ అప్పుడే మొదలైంది ఇది. యూజీసీ అప్పుడే ధర్మేంద్ర ప్రధాన్ గారి మీద, ఎందుకంటే హీ డిడ్ంట్ డూ ఇట్ కదా అనేది ఇట్ ఇస్ అ వ్యాలిడ్ పాయింట్. ఆయన చేయలేదు ఇది, ఆయన కింద చాలా మంది చేశారు, లీక్ చేసింది కరప్టెడ్ ఆఫీసర్స్ చేస్తే, దట్ ఈస్ కరెక్ట్. బట్ ఎండ్ ఆఫ్ ద డే అకౌంటబిలిటీ ఇండెక్స్లో ఆ ల్యాడర్లో ఉండేది ఆయన టాప్లో ఉంటారు. సో నా ఉద్దేశంలో వన్ ఆఫ్ ద ఐడియల్ థింగ్స్ టు డూ ఇస్ ఆయనని ఇంకో పోర్ట్ఫోలియో ఇవ్వండి. హీ మైట్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్, హీ మైట్ బి లాయలిస్ట్ టు బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్. ఒడిషా గవర్నమెంట్కి హీ మైట్ బి అ వెరీ స్ట్రాంగ్ హ్యాండ్. ఆయనకి ఇంకో పోర్ట్ఫోలియో ఇచ్చేసి ఇమీడియట్లీ దే షుడ్ హావ్ పుట్ సంబడి ఎల్స్. నా అభిప్రాయంలో ఇంకో మనిషిని పెట్టి వాళ్ళ చేత అగ్రెసివ్గా రిఫార్మ్స్ అని చేంజ్ చేసి ఉండాలి. అగ్రెసివ్గా మీకు హిస్టారికల్ కరెక్షన్స్ ఏం చేయాలన్నా, కరిక్యులం కరెక్షన్స్ ఏం చేయాలన్నా బుల్డోజ్ చేయించాలి. అప్పుడు జనాలు కూడా ఏమనుకోవాలి, ఇతనికంటే అంటే లెఫ్టిస్ట్ వాళ్ళు ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధానే బెటర్ కదా, కొద్ది గొప్ప చిన్నగా నిదానంగా నడిచాడు, ఈయన నిదానంగా నడవట్లే, ఎవరు అగ్రెసివ్గా ఉన్నారని ఆలోచన వాళ్ళకి తట్టాలి. అట్లా దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఆపర్చునిటీస్ దే కుడ్ హావ్ డన్. ఇప్పుడు మెసేజ్ ఎట్లా కన్వే అవుతుందంటే గవర్నమెంట్ ఇస్ నాట్ విల్లింగ్ టు లిసన్, గవర్నమెంట్ డస్ నాట్ వాంట్ టు స్పీక్. ఇప్పుడు ఇవన్నీ కంప్యూట్ అవ్వడానికి ఆల్రెడీ మోదీజీ ప్రెస్ కాన్ఫరెన్సెస్ కొంచెం అవాయిడ్ చేస్తుంటారు ఆయన. దానిపైన మనం ఎప్పుడు అనుకునేది నరేటివ్ బ్యాటిల్ ఎప్పుడు ఓడిపోతున్నాం అనేది ప్రతిసారి మనం అనుకునేది. ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా మన నరేటివ్ కంటే కూడా పాకిస్తాన్ నరేటివ్ బాగుందని ఇన్ఫాక్ట్ మన అనలిస్ట్ చాలా మంది అన్నారు. పాకిస్తాన్ వాళ్ళ నరేటివ్ ఇంకా గట్టిగా ఉంది, గెలిచేది మనమైనా, ముందుకెళ్ళేది మనమైనా. ఇప్పుడు ఫార్మ్ లాస్ వల్ల ప్రజలకు నిజం చెప్పాలంటే అడ్వాంటేజ్ అనేది ఉంది, అక్కడ మెసేజ్ కమ్యూనికేట్ అవ్వాలి. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది నాకు, నరేటివే కాదు కమ్యూనికేషన్లో కూడా ఫెయిల్ అవుతుంది. వీఆర్ నాట్ కమ్యూనికేటింగ్ ప్రాపర్లీ. ఇప్పుడు ఎన్ని వీడియోస్ మనకి ఈ నీట్ రిలేటెడ్ ఎన్ని వీడియోస్ అగేన్స్ట్కి వస్తున్నాయి, దాన్ని కౌంటర్ చేయడానికి సోషల్ యాక్టివిస్టులే ముందరకు వస్తున్నారు, కానీ గవర్నమెంట్ నుంచి రావట్లేదు కదా. ఇప్పుడు E20 ఇష్యూ జరిగింది. E20 ఇష్యూ జరిగినప్పుడు కూడా నిజం చెప్పాలంటే సమాధానం ఇవ్వాల్సింది ఎవరు, అక్కడ ఇవ్వాల్సింది హర్దీప్ సింగ్ పూరీజీ రెస్పాన్స్ ఇవ్వాలి. మొత్తం ఫోకస్ ఎవరి మీద ఉంది, నితిన్ గడ్కరీజీ మీద ఉంది. ఆయన రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, పెట్రోలియం మినిస్టర్ నుంచి మీకు డైరెక్ట్ నరేటివ్స్ రావట్లేదు. నితిన్ గడ్కరీజీ డీల్ చేస్తున్నారు. ఆయన చివరికి ఆయన పాపం ఆయన ఒక చోట ఇంకేం చేయాలో తెలియక ఆయన ఎవరైనా E20ని విమర్శిస్తే ఆయన యాంటీ నేషనల్ అని మాట అనేసారు ఆయన. సో ఇక్కడ కమ్యూనికేషన్ గేమ్ అనేది లూజ్ అవుతాం. ఈ గేమ్ లూజ్ అయ్యేసరికి చిన్నగా న్యూట్రల్ ఆడియన్స్ అంతా దీనికి అగేన్స్ట్ అయ్యేసరికి దిస్ ఇస్ వేర్ జమాతీ ఇస్లామీ, దిస్ ఇస్ వేర్ ఐఎస్ఐ, సిఐఏ లేకపోతే ఖాళిస్తాన్ వల్ల వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఏం చేస్తారు, న్యూట్రల్గా ఎవరెవరు ఉన్నారో వాళ్ళని చిన్నగా కన్వర్ట్ చేసే ప్రయత్నాలు అనేది జరుగుతుంది. ఎందుకంటే యాంగర్ అనేది మొదలవుతుంది కదా. ఇప్పుడు మనకి వీడియోస్ వస్తున్నాయి, రెండు వైపులు వస్తున్నాయి. పోలీస్ మీద కూడా అన్ఫార్చునేట్గా వాళ్ళకి చాలా ఇంజురీస్ జరిగాయి, అంతకంటే ఎక్కువ నార్మల్ సిటిజన్స్కి జరిగాయి, పొలిటికల్ యాక్టివిస్ట్లకి జరిగాయి, అందరికీ జరిగాయి, ఇంజురీస్ అనేవి వచ్చాయి. కానీ ఇది ఎంత ఇంపాక్ట్ అవుతుంది మైండ్ మీద, అది ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఎందుకంటే నిన్న మొన్న అమిత్ షా గారు అండ్ ధర్మేంద్ర ప్రధాన్ని కలిశారు. ఏం మాట్లాడారు ఏంటి అనేది ఆయన చెప్పలేదు, ధర్మేంద్ర ప్రధాన్ కూడా చెప్పలేదు. ఇప్పుడు ప్రభుత్వం మరింత ఇంటెన్సిఫై అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా?
ఎందుకంటే పార్లమెంట్ సెషన్ ఇంకా నాకు తెలిసి ఆగస్టు 13 వరకు జరుగుతాయి అనుకుంటాను. అవసరమైతే ఎక్స్టెండ్ కూడా చేస్తారేమో తెలియదు. ఈ సమావేశాలు మొత్తం దీని చుట్టే తిప్పడానికి ప్రతిపక్షాలు కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నాయి. ఇంకా వేరే ఏమీ జరగకూడదు, చర్చ జరగకూడదు, దీని కరెక్ట్ చుట్టూనే తిరగాలి కరెక్ట్ అనేటువంటి ఉద్దేశంతో ప్రతిపక్షాలు కూడా కనిపిస్తున్నాయి. కరెక్ట్ మరి అల్లర్లు ఆందోళన కూడా మరి వీళ్ళు ప్రభుత్వం దిగి రాకపోతే ఈరోజు ప్రధానమంత్రి గారు ఒక ఒక ట్వీట్ చేశారు. ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తాము, సంబంధిత ఎవరిని కూడా ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టమని చెప్పారు. బట్ ఆ స్టేట్మెంట్తో వీళ్ళు సంతృప్తి చెందలేదు, అక్కడ ప్రొటెస్టులు చేస్తున్న వాళ్ళు కానీ రిమైనింగ్ పొలిటికల్ పార్టీస్ కానీ. సో ఇప్పుడు ఏం చేసే అవకాశం ఉందని మీకు అనిపిస్తోంది? ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయిస్తారా, లేదంటే ఇంకేదైనా మార్గం ఏదైనా ఆలోచిస్తారా? ఐడియల్గా చెప్పాలంటే ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్జీ ఐడియల్లీ స్పీకింగ్ ఇప్పుడు ఈవెన్ ఆయన వల్ల ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి మంచి జరుగుతున్నా కూడా ఇంత పొలిటికల్ హీట్ అండ్ యాంగ్విష్ అండ్ యాంగర్ ఉన్నప్పుడు ఐడియల్లీ ఆయన ఆఫర్ అన్న చేయాలి. చేసే ఉంటారు. అది మేబీ క్యాబినెట్ లెవెల్లో దే మస్ట్ హావ్ సెడ్ నో, నువ్వు వెయిట్ చేయవాకి ఇప్పుడు అని చెప్పి ఉండొచ్చు, వీ డోంట్ నో. కానీ పాయింట్ ఏంటంటే దీనివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ మీకు ఈ విషయం మీద నుంచి టాపిక్ అనేది డైవర్ట్ అవుతుంది. లేకపోతే ఏంటి, ఇది పట్టుకొని నెక్స్ట్ స్టెప్స్కి వెళ్ళిపోతారు. ఫస్ట్ నీట్ అన్నారు, ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు, చిన్నగా అక్కడి నుంచి దే మూడ్ ఆన్ టు ద రోడ్స్. ఇప్పుడు ఖాళిస్తానీలు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఇన్వాల్వ్ అవుతున్నారు, దాని నుంచి వేరేవి పట్టుకుంటారు. ఇప్పుడు పోలీస్ బ్రూటాలిటీ గురించి మాట్లాడుతున్నారు. రైట్, పోలీస్ బ్రూటాలిటీలో చేసిన డిక్టేటర్షిప్ అంటారు. అఫ్కోర్స్ డిక్టేటర్షిప్ అనేది కాదు మన దేశంలో, కానీ ఆ మాట అంటాం మొదలు పెడతారు. సో ఐడియల్గా ఇప్పుడు మోదీజీ అన్న మాట కూడా మీరు చూస్తే ఈ ప్రొటెస్ట్లో ఉన్న 3-4 అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎవరెవరు దాంట్లో చనిపోయారో వాళ్ళకి ₹1,00,00,000 ఇవ్వాలి. సూసైడ్లు చేసుకుని ఐ థింక్ 24 పిల్లలు సూసైడ్లు చేసుకున్నారు. దానికి ₹1,00,00,000 ఇవ్వాలనేది ఒక పాయింట్ అన్నారు. 24-11 సబ్జెక్ట్ కరెక్ట్గా వాళ్ళు తెలియదు. 20+ క్లెయిమ్ చేస్తున్నారు, వాళ్ళు 24 దా క్లెయిమ్ చేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళకి 1 crore ఇవ్వాలి. అట్లాగే ధర్మేంద్ర ప్రధాన్జీ ఆయన రెసిగ్నేషన్ అనేది చేయాలి. అట్లా మూడోది ఏదో ఎఫెక్ట్ అయ్యి నెగిటివ్గా ఎఫెక్ట్ అయిన వాళ్ళకి 10,000 ఇవ్వాలి. అవి ఏవో చెప్పారు, అవన్నీ అడ్రస్ చేయలేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే యాక్టివిటీ మీరు ఏం చేయాలో కరెక్టివ్ మెజర్స్ డెఫినెట్గా తీసుకోవాలి, కానీ పబ్లిక్ అని కూడా ఎట్లాగొట్లా పేసిఫై చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ మూవ్మెంట్ ఏమవుతుందంటే ప్యూర్ పొలిటికల్, లేకపోతే ఇప్పుడు మనం సింపుల్గా మనం ఫస్ట్ నుంచి చేసిన వీడియోస్ అని ఇదే అనుకుంటున్నాం, ఇది ఫారిన్ ఫండెడ్గా అవుతున్నది, ఫారిన్ ఇన్వాల్వ్మెంట్ అవుతున్నది, వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు అంటున్నాం. కానీ ఇప్పుడు ఇట్ ఇస్ కమ్ టు పాయింట్ వేర్ న్యూట్రల్గా కామన్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎక్కడో మెరిట్ కనబడుతున్నది, వాళ్ళు జెన్యున్ ఆస్పిరేషన్స్తో వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళనే అడ్రస్ చేయాలి కదా. ఇప్పుడు మనం చూసేవాళ్ళం పాతకాలంలో ఎట్లా ఉండేదంటే ఇంట్లో ఒక పెద్దలు ఉండేవాళ్ళు, ఎవరైనా పిల్లలు ఎవరైనా వచ్చి ఇలా వద్దు, లేకపోతే ల్యాండ్ అమ్మద్దు, లేకపోతే ఈ వీళ్ళని కాదు వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఏమన్నా అన్న వెంటనే మీకేం తెలియదు, మీరు మౌనంగా ఉండండి, మేము డిసైడ్ చేస్తాం, ఇంటి పెద్దలు మాట్లాడుతుంటే మీరు ఎందుకు తలదూరుస్తున్నారు, అట్లాంటి ఒక బిహేవియర్ ఉండేది. నిజం చెప్పాలంటే ఆ బిహేవియర్ చాలా మంది పిల్లలకు కూడా నచ్చేది కాదు. అందుకని ఈ సినిమాలు వస్తుంటుంది కదా, మీ పెద్దవాళ్ళు ఉన్నారే, మా చిన్న పిల్లల మాటలు వినరు, ఇవన్నీ డైలాగ్లను వచ్చేది దానివల్లనే. ఇప్పుడు మన ప్రభుత్వం తీసుకున్న స్టాండ్స్ కూడా బై అండ్ లార్జ్ అట్లాగే వస్తుంది. దట్ వీ నో ఇట్, వీ విల్ నాట్ టోన్ డౌన్, వీ విల్ నాట్ ఎంగేజ్, వీ విల్ నాట్ కన్వర్స్. మేము మీడియాతో మాట్లాడము, 1-on-1 పాడ్కాస్ట్లు ఏం చేయము, అది మీరు చేయండి, మా ఐటీ సెల్ చేసుకుంటుంది, అంతేగాని మేము చేయమంటే ఎట్లా? ఎండ్ ఆఫ్ ద డే మీరు మాట్లాడాలి, కమ్యూనికేట్ చేయాలి. ఇట్ విల్ బి డిఫికల్ట్. మీరు చేసినప్పుడు ట్రాప్ చేసే ప్రయత్నాలు చేస్తారు, మీరు చేసిన మాటలు ట్విస్ట్ చేసే ప్రయత్నాలు 100% ఇవన్నీ జరుగుతాయి. జరిగినా కూడా ముందడుగు ఇస్తే ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ తమిళనాడులో టీవీకే విజయ్దే తీసుకోండి. ఆయన కరూరులో స్టాంపీడ్ జరిగింది. కరూరు స్టాంపీడ్ జరిగిన వెంటనే చాలా రోజులు ఆయన మౌనంగా ఉన్నారు. దాని తర్వాత చెప్పిన వాళ్ళు ఏంటంటే ఆయన ఫైనల్గా ఆయన అడ్వైజర్స్ ఏం చెప్పారంటే మీరు అపాలజైజ్ చేసేయండి, ఒప్పేసుకోండి మీరు అన్నట్టు అన్నారు. సో ఆయన కరూర్ స్టాంపీడ్లో జరిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన ఓపెన్గా అపాలజీ చెప్పి క్షమాపణ చెప్పాయన, నేను కంప్లీట్గా ఐ విల్ కోఆపరేట్, ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేస్తే నా మీద చేయండి అని చెప్పి అవన్నీ జరిపి నిలబడటం వల్ల ఆయన ఓవర్వెల్మింగ్ మెజారిటీతో గెలిచారు. అక్కడ పొలిటికల్ ఎస్టిమేషన్ ఏంటి, ఆయన వెళ్ళి తలదించుకొని సారీ అని చెప్తే ఓడిపోతాడు, అందరూ పొలిటికల్గా ఆయన హౌండ్ చేస్తారు అనుకున్నారు. బట్ ఇన్ఫాక్ట్ ఇది రివర్స్ అయింది. అక్కడ రివర్స్ అయ్యి ఆయన ఎక్స్పెక్ట్ చేయని లెవెల్లో వెళ్ళింది ఆయనకి మెజారిటీ. అది రావడం వల్ల ఎండ్ ఆఫ్ ద డే ఈస్ బికమ్ ద చీఫ్ మినిస్టర్. సో మనము పొలిటికల్ అనలిస్ట్లు ఒకటి అనుకుంటారు, కానీ ప్రజలు ఆలోచించే విధానం ఇంకో రకంగా అనేది ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ నెసెసరీ నౌ టు టోన్ దిస్ డౌన్. ఎందుకు టోన్ డౌన్ చేయాలంటే మనకి మిగతావి ఇప్పుడు మాన్సూన్ సెషన్లో ఎట్టి పరిస్థితుల్లో మాన్సూన్ సెషన్ జరగనివ్వకుండా చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ 10-15 డేస్ ఏదున్నా ఎట్టి పరిస్థితులు జరగనివ్వకుండా చేస్తారు. అది దానివల్ల ఇది చిన్నగా ఆఫ్ ర్యాంప్ అనేది చేయాలి. ఆఫ్ ర్యాంప్ అనేది కర్రలతోనూ లాఠీలతోనూ టీయర్ గ్యాస్తోనూ కాదు. రైట్, దాంట్లో ఎండ్ ఆఫ్ ద డే సఫర్ అయ్యేది అమాయకులు. ఇప్పుడు మీరు చూస్తే సీజేపీ మెయిన్ నాయకులు ఎవరెవరు ఉన్నారు, విజేత దాహియా మా అబ్బాయి బర్గర్ తింటుంటే దొరికిపోయాడు, ఆ అబ్బాయిని అందరూ కలిసి తిట్టారు. తర్వాత ఆ అబ్బాయి వీడియోలోకి వచ్చి చెప్పాడు, నాదేముంది, అభిజిత్ దీప్కే కూడా కచోడి తింటూ దొరికిపోయాడు, తను కూడా ట్రక్లోకి వెళ్ళి దాక్కున్నాడు అన్నాడు. ఇప్పుడు ఇంకో అబ్బాయి అన్నాడు, సౌరవ్ దాస్ ఎవరు, ఆ అబ్బాయి వెళ్ళి డైరెక్ట్గా ఆ అబ్బాయి హై లెవెల్లో డిస్కషన్ చేస్తున్నారు. ఇప్పుడు టీఆర్ గ్యాస్ వాళ్ళకేం తగల, లాఠీ చార్జీలు వాళ్ళకేం జరగల. సో వాళ్ళు నీట్గానే ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ పొలిటిక్స్ నీట్గానే ఉన్నారు. అందరూ పొలిటికల్ క్లాస్ అంతా సూపర్గా ఉన్నారు, హాయిగా ఉన్నారు. బయట ఉండే ఖాళిస్తాన్ వాళ్ళు హాయిగా ఉన్నారు, యూఎస్లో సిఐఏ వాళ్ళు హాయిగా ఉన్నారు. దెబ్బలు తినేది ఎవరు? ఎండ్ ఆఫ్ ద డే ప్రజలే.
ఉమ్. రైట్. సో ఇక్కడ క్రష్ అయ్యేది మనం మిడిల్ లెవెల్లో ఉండే ఈ ప్రజలే క్రష్ అవుతున్నారు వాళ్ళకి. అందుకని ఇవన్నీ గవర్నమెంట్ డెఫినెట్గా నా అభిప్రాయం ఏంటంటే అది కన్సిడర్ చేయాలి. ఐ అండర్స్టాండ్ ఇది పొలిటికల్లీ మోటివేటెడ్, ఫారెన్ మోటివేటెడ్, డెఫినెట్లీ ఇది ఎఫ్సిఆర్ఏ రిలేటెడ్ తో చేసే వాళ్ళు ఉన్నారు. సిజేపీలు ఇప్పుడు అభిజిత్ దీప్కి కూడా చూడండి, 1 month లోపల పొలిటికల్ నోబడికి సడన్లీ పొలిటికల్ రిలవెన్స్ అనేది వచ్చేసింది. రైట్. సో వాళ్ళందరూ కూడా ముందుకెళ్ళారు. బట్ మిగతా వాళ్ళందరూ దెబ్బలు తినే వాళ్ళ పరిస్థితులు ఏంటి? ఇప్పుడు ఇవాళే మీరు న్యూస్ చూస్తే దాదాపు 900 మందిని రికార్డ్ చేశారు. వాళ్ళ పేర్లతో పాటు రికార్డ్ అయింది. 300 మందికి వాట్సాప్లో వాళ్ళకి నోటీసెస్ వెళ్ళాయి, మీరు వచ్చి అపియర్ అవ్వండి అన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళ క్రిమినల్ రికార్డులో వాళ్ళకి పడుతుంది. ఏం అచీవ్ చేశారు? ఇప్పుడు ఇంతకుముందు అన్నా హజారే మూవ్మెంట్ అప్పుడు అదే జరిగింది. అన్నా హజారే సరే, ఆయన టైమ్స్ మ్యాగజైన్లో ఆయన ఫోటో పడింది, ఆమ్ ఆద్మీ పార్టీ రైజ్ అయింది చిన్నగా. దాని తర్వాత కిరణ్ బేడీజీ కూడా చిన్నగా అన్నా గవర్నర్ హజారే ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు ఈరోజు అన్నా హజారే కూడా ఈ ప్రొటెస్ట్లకు మద్దతు తెలుపుతున్నారు. ప్రధాని మోదీ గారికి ఒక లేఖ రాశారు, ఒక 2 గంటల పాటు ఎక్కడో మౌనం పాటించారు. ఆయన చేసిన ఉద్యమం నిజంగా జెన్యున్ ఉద్యమం, అందులో ఏం పొలిటికల్ అంబిషన్స్ లేవు, చాలా ప్యూర్, అది ప్రజల కోసం చేసినటువంటిది. బట్ దిస్ ఈస్ డిఫరెంట్. బట్ ఎందుకన్నా ఆయన సపోర్ట్ చేశారు. ఏమవుతుంది, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేస్తే ఏమవుతుంది? చేయొచ్చు కదా, ప్రభుత్వం మరింత బాధ్యతగా ఉంటుందని చెప్పి ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది కదా, ప్రభుత్వం ఏం కూలిపోదు కదా అని చెప్పి ఆయన ఒక సలహా కూడా ఇచ్చారు మోదీ గారికి. మరి ఎంతవరకు అది కన్సిడర్ చేస్తారో తెలియదు. అంటే ఫస్ట్ కపుల్ ఆఫ్ పాయింట్స్ ఏంటంటే, ఆయన డైరెక్ట్గా ప్రొటెస్ట్ని చలో సాంసద్ మార్చ్ అది సపోర్ట్ అయితే ఆయన డైరెక్ట్గా అయితే చేయాల. ఆయన ఏమన్నారంటే పోలీస్ తీసుకున్న యాక్షన్ అయితే కరెక్ట్ యాక్షన్ కాదన్నట్టు అన్నారు. ఆయన ఏమన్నాడు, 22 హంగర్ స్ట్రైకులు చేస్తాను, దాంట్లో ఎప్పుడు ఇట్లా జరగలేదు అంటారు. కానీ అఫ్కోర్స్ జస్ట్ టు బీ న్యూట్రల్ ఓవర్ ఇయర్, న్యూట్రల్గా ఉండడానికి ఇప్పుడు కొంతమంది అంటారు కాంగ్రెస్ ఇట్లా చేసేది కాదు కదా అంటారు. కానీ 2011లో అన్నా హజారే మూవ్మెంట్ జరిగినప్పుడు కూడా వాళ్ళు లాఠీ చార్జీలు చేశారు, దెబ్బలు తగిలిన సందర్భాలు ఉన్నాయి. 2012లో రామ్లీలా మైదాన్లో రామ్దేవ్ బాబాని కూడా బై ఫోర్స్ వాళ్ళు తీసుకెళ్లారు. ఇంకా సోనం వాంగ్చుక్ కంటే బ్రూటల్ గానే బయటికి తీసుకెళ్లారు. చాలా మందిని కుట్టారు అక్కడ, ఇంజురీస్, ఒకరు చనిపోయారు కూడా అక్కడ. ఒక లేడీ కూడా అక్కడ చనిపోయింది అక్కడ. ఐ థింక్ షీ వాజ్ అబౌట్ 46 or 50 years ఎంతో చనిపోయారు. సో వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే చిన్నగా వైలెన్స్ లోకి అనేది వెళ్తుంది. సో ఈయన కూడా అనడం ఏంటి, వైలెన్స్ అనేది జస్టిఫైడ్ కాదు, ఇది మీరు చేయకూడదు, రిజైన్ చేయడం వల్ల ఏం కాదు, అకౌంటబిలిటీ పెరుగుతుంది కానీ అనేది అన్నా హజారే అనేటటువంటి పాయింట్ అది. కానీ ఇక్కడ కూడా మీరు చూస్తే అన్నా హజారే చేసిన యాంటీ కరప్షన్ డ్రైవ్, పాపం ఆయన చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు అప్పట్లో నాకు కూడా ఇన్వాల్వ్ అవుదాం అనుకున్నా కానీ మా ఇంట్లో అరే నువ్వు గమనుండు నువ్వు అన్నట్టు నన్ను ఆపారు. కానీ ఈవెన్ ఐ వాంటెడ్ టు గో ఫర్ ద ప్రొటెస్ట్. ఆ టైంలో మనకేం తెలుసు, అందరం వెళ్ళాలనుకున్నాం. ఇవాళ వేర్ డు వి స్టాండ్? ఇవాళ ఏమైనా మారిందా? ప్రీ లోక్పాల్ పోస్ట్ లోక్పాల్ ఏమైనా మారిందా? ఎండ్ ఆఫ్ ద డే ఆ ప్రొటెస్ట్ తర్వాత ఇంకా అట్లాగే ఉంది. ఎండ్ ఆఫ్ ద డే ఎవరెవరు వెళ్ళారో అక్కడికి వాళ్ళ మీద కేసులు పడ్డాయి, వాళ్ళ మీద క్రిమినల్ రికార్డ్స్ పడ్డాయి. సేమ్ ఎండ్ ఆఫ్ ద డే అట్లాగే ఉంది మనకి. అట్లాగే ఇప్పుడు ఎగ్జామ్ మీద ఎంత ప్రొటెస్ట్ చేసినా కూడా అవుట్కమ్ అనేది అదే అవ్వబోతుంది. అవుట్కమ్ అనేది సేమ్, లీక్స్ అవుతూనే ఉంటాయి, ఇష్యూస్ అవుతూనే ఉంటాయి. సో ఇష్యూ అనేది ఇట్స్ మచ్ మోర్ బిగర్ ఇష్యూ, రైట్? సో ఇట్స్ అ వెరీ బిగ్ ఇష్యూ. అండ్ డెఫినెట్గా ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ అనేది జరగాలి. ఇప్పుడు డిస్కషన్ కూడా మనకి ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ జరగాలి. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలంటే అని అంటున్నారు. కానీ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు కొంతమంది ఈ మధ్య అంటున్నారు, మీరు చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ టు సే, మనకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇష్యూ అయినా కూడా అంతకంటే పెద్ద ఇష్యూ అన్ఎంప్లాయబిలిటీ. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తుంటారు, ఇప్పుడు మీ స్టూడియోలో మీరు చూస్తుంటారు, నేను బిజినెస్లో చూస్తుంటాను, వేర్ వీ వాంట్ టు రిక్రూట్, వీ వాంట్ టు హైర్ పీపుల్, కానీ స్కిల్ సెట్లు సరిపోవు. స్కిల్ బాగున్నవాడు వచ్చినా కూడా మనకంటే బెటర్ జాబ్ ఆఫర్ ఎక్కడ దొరికి వెళ్ళిపోతాడు. మనం 1 year ట్రైనింగ్ ఇచ్చుకుంటే 1 year అయ్యే లోపల ఇంకో చోటుకి వెళ్ళిపోతాడు. సో ఎండ్ ఆఫ్ ద డే అన్ఎంప్లాయబిలిటీ అనేది చాలా హైగా ఉంది. ఎవరిని తీసుకొచ్చి ఎక్కడ ఏ జాబ్ ఇస్తాం? సో స్కిల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం రిఫార్మ్ జరగాలి. పొలిటికల్ రిఫార్మ్ జరగాలని ఎట్లా అంటున్నారు, ఎలక్షన్స్ చేసే సిస్టమ్ ఎట్లా రిఫార్మ్ అవ్వాలంటున్నారు, ఎడ్యుకేషన్ అంతకంటే పెద్ద రిఫార్మ్స్ అనేది జరగాలి. సో ఇట్ కెనాట్ స్టాప్ విత్ రెసిగ్నేషన్ ఆఫ్ ధర్మేంద్ర ప్రధాన్జీ. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత ర్యాంప్ పికప్ అవుతూ ఎస్కలేట్ అయిపోతూ, ఇప్పుడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరూ ఇన్వాల్వ్ అయిపోతూ, అమాయకులు దాంట్లో ఇరుక్కుపోతూ, ఇట్లాంటి పరిస్థితుల్లో సమ్ లెవెల్ ఆఫ్ డీఎస్కలేషన్ అనేది చేయాలి. అది ప్రజల నుంచి జరగదు. అది జరగాలంటే ఎండ్ ఆఫ్ ద డే ప్రభుత్వమే చేయాలి. ప్రభుత్వం చేయాలి కాబట్టి వాళ్ళు కూడా మరీ అంత ఐరన్ స్టాన్స్ పెట్టుకొని మేము కదలము, మేము లొంగము, మేము ఎవరి మాట వినము అనే స్టాన్స్లో వాళ్ళు ఉండకూడదు. కొన్ని విషయాల్లో ఎంగేజ్ అవ్వాలి. ఇట్ ఇస్ డిఫికల్ట్, ఇట్ విల్ స్లో డౌన్ ద ప్రాసెస్, కానీ కొన్ని విషయాల్లో అది ఎంగేజ్ అనేది అవ్వాలి. సో ఐ వుడ్ సే దట్ నేషనల్ సెక్యూరిటీ విషయాల్లో ఎప్పుడు కాంప్రమైజ్ అనేది అవ్వకూడదు. కానీ ఇట్లాంటి విషయంలో వేర్ కాంప్రమైజ్ అవ్వకపోవడం వల్ల నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ వస్తున్నాయంటే మాత్రం డెఫినెట్లీ సమ్ లెవెల్ ఆఫ్ ఎంగేజ్మెంట్ జరగాలి. ఇన్ఫాక్ట్ సోనం వాంగ్చుక్ లెటర్ కూడా చూడండి, ఆయన లెటర్ ఇచ్చారు ఆయన హాస్పిటల్ నుంచి. దాంట్లో ఆయన కూడా చాలా మంది కాంప్రమైజ్ అయినట్టే. ఆయన 2 పాయింట్స్ రాశారు. పాయింట్ నెంబర్ 1 ఏం రాశారంటే, ప్రొటెస్ట్లో ఇన్వాల్వ్ అయిన పిల్లలు ఎవరెవరు ఉన్నారో, లేకపోతే ప్రొటెస్టర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళెవ్వరి మీద మీరు యాక్షన్ తీసుకోకుండా వదిలేసింది. ఇది పాయింట్ 1. రెండో పాయింట్ అని ధర్మేంద్ర ప్రధాన్ షుడ్ రిజైన్ అని రాయాల. ఆయన సెకండ్ పాయింట్ మీరు చూస్తే ఏమన్నారంటే, గవర్నమెంట్ షుడ్ అగ్రీ దట్ మీరు పార్లమెంట్లో ఈ విషయం, ఈ నీట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ లీకేజెస్ విషయం మీద ఒక జెన్యున్ డిస్కషన్ నడిపి కన్సిడర్ ద రెసిగ్నేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్నారు. కన్సిడర్ అన్నారు ఆయన. ఐ ఆర్డర్ యూ, ఐ డిక్టేట్ యూ, ఐ ఫోర్స్ యూ ఏమన్నా కన్సిడర్ చేయమని అడిగారు. సో ఇన్ అవే ఆయన కూడా కాంప్రమైజింగ్ మోడ్కి వచ్చారు, విచ్ మీన్స్ ఆయన ఫాస్ట్ అనేది త్వరలో బ్రేక్ అయిపోతుంది.
రైట్. ఇప్పుడు జేపీ నడ్డాజీ కూడా వెళ్ళి కలిశారు. సో అక్కడ ఎనీవే జరుగుతుంది. ఇప్పుడు పబ్లిక్ కూడా ఐ థింక్ కమ్యూనికేషన్ అనేది డెఫినెట్గా ఇంప్రూవ్ అవ్వాలి. ఇది మనం కన్సిస్టెంట్గా ప్రతి ఎవ్రీ అదర్ పాడ్కాస్ట్ మనం డిస్కస్ చేసేది. ఆపరేషన్ సింధూర్ అవనియండి, ఇది అవనియండి, ఫామ్ లాస్ అవనియండి, ఫర్ సమ్ రీజన్ గవర్నమెంట్ సైడ్ నుంచి కమ్యూనికేషన్ అనేది స్ట్రాంగ్గా లేదు. మనం అనొచ్చు గవర్నమెంట్ పని కాదు కదా, ఇది ప్రజల్లో చేయాలి కదా అనుకుంటాము. దట్ ఈస్ ఆల్సో ట్రూ. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చూడండి, డొనాల్డ్ ట్రంప్ అనుకునేది ఎంత కొంచెం గోలగా ఉన్నా, గందరగోళంగా ఉన్నప్పుడు ఏదో చెప్పేస్తాడు. చెప్పేసి కమ్యూనికేట్ కమ్యూనికేట్ చేస్తారు. ఇప్పుడు ఇరాన్ వార్ జరుగుతుంటే వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. బెంజమిన్ నెటన్యాహు కమ్యూనికేట్ చేస్తాడు. ఇప్పుడు మెలోనీకి ఆమెకి ట్రంప్తో ప్రాబ్లమ్ ఉంటే ఓపెన్ గా చెప్పేస్తుంది. మాక్రోన్ ఓపెన్ గా చెప్తాడు. షాబాజ్ షరీఫ్, ఆసిమ్ ముని కూడా మొదలు పెట్టారు అట్లా కమ్యూనికేట్ చేయడం. మరి ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నప్పుడు మనం ఏమి మాట్లాడడం, ప్రశ్నించడానికి వీలేదు అనడానికి ఇట్ ఈస్ నాట్ రైట్ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ మన సొసైటీ బిల్డ్ అయిన ఫౌండేషన్ కూడా ప్రశ్నించడం మీదనే. వీఆర్ అ ల్యాండ్ ఆఫ్ సీకర్స్, వీఆర్ నాట్ అ ల్యాండ్ ఆఫ్ బిలీవర్స్. అందరూ కూడా మనం అన్ని తెలుసుకొని సాధకులం. మనం నమ్మే వాళ్ళం కాదు, మనం అన్ని సాధకులలాగా ప్రతిదీ ప్రశ్నిస్తాం. అది సిద్ధాంతాలైనా లేకపోతే రాజకీయాలైనా ఏదున్నా. ఇంట్లో చిన్న చిన్న బొట్టు పెట్టుకున్నామన్నా పిల్లలకి అడిగే అర్హత ఉంది. బొట్టు ఎందుకు పెట్టుకుంటాం నాన్న అని అడిగే ఒక అర్హత అనేది ఉంటుంది. సో మనం వీ విల్ నాట్ రెస్పాండ్, వీ విల్ నాట్ ఆన్సర్. మేము ప్రెస్ రిలీజ్ చేశాం కదా, పిఐబి వాళ్ళు ఒక నోటీస్ పంపించారు, ఇట్స్ నాట్ ది ఆన్సర్. సో ఇప్పుడు ఆఫ్ ర్యాంప్ ఇస్ ఇంపార్టెంట్, బట్ వీ షుడ్ బి వెరీ క్లియర్. గవర్నమెంట్ కూడా ఇక్కడ తగ్గాలి. అట్ ద సేమ్ టైం ప్రజలు కూడా ఏం అర్థం చేసుకోవాలంటే, ఎండ్ ఆఫ్ ద డే మీ గురించి కేర్ చేసేది మీ ఫ్యామిలీ తప్పితే ఎవరు కేర్ చేసే వాళ్ళు అనేది లేదు. మీకేమి రేపు వచ్చి అభిజిత్ దీప్కేలు, సౌరదాస్ వచ్చి మీకోసం మేము వచ్చి వాళ్ళు పోరాడరు. మా అయితే ఒక లెటర్ రాస్తారు, రికమెండేషన్ రాస్తారు, పడేస్తారు ఎక్కడో. సో మనం సేఫ్గా ఉండాలి, మనం తెలివిగా ఉండాలి. మనం ఇట్లాంటి వాటిలో జనరల్గా అన్లెస్ ఇఫ్ యూ ఫీల్ డూ ఆర్ డైలాగ్ అనుకుంటే కానీ మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఇన్వాల్వ్ అయితే పడతాయి లాఠీ దెబ్బలు, ఇవన్నీ పోలీసులు కూడా చేస్తారు. ఎందుకంటే పోలీస్కి ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు మనుషులే, వాళ్ళకి ఏదైనా జరగవచ్చు అక్కడ. వాళ్ళ భయాలు ఉంటాయి, ప్లస్ వాళ్ళ పర్వర్షన్స్ కూడా వాళ్ళకు ఉంటాయి. మనం ఇట్లాంటి వీడియోస్ కూడా చూస్తాం. సైలెంట్ గా ఉన్న ఆడవాళ్ళని చెంప మీద కొట్టడము, లేకపోతే బ్యాక్ మీద కొట్టడము, అట్లాగే పరిగెడుతున్న పిల్లల దగ్గర కాలు అడ్డం పెట్టి, ఒక ఆర్ఏఎఫ్ పోలీస్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీస్ కాలు అడ్డం పెట్టి పరిగెత్తే వాళ్ళని ట్రిప్ చేయటం, వాళ్ళకు కూడా ఉండే సైకాలజికల్ పర్వర్జన్స్ అనేవి ఎనీవే ఉంటాయి. సో అట్లా ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి, మన పిల్లల్ని మనం చూసుకోవాలి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎండ్ ఆఫ్ ద డే నెగ్గేది పొలిటికల్గా ఉండేవాళ్ళు, వాళ్ళే నెగ్గుతారు, వాళ్ళకి చేసేది నడుస్తూ ఉంటుంది. మనం జాగ్రత్తగా ఉండాలి. వీ షుడ్ రిమెంబర్ దట్ ఆర్ కాజెస్ ఆర్ జెన్యూన్. కానీ వేరే వాళ్ళు హైజాక్ చేసి వాళ్ళ ఎజెండాలకు చేస్తుంటే ఆ ఎజెండాలో మనం ట్రాప్ లో పడకూడదు. ఈ యువకులు ఎవరైతే ఉన్నారో ఆ ట్రాప్ లో పడకూడదు. వాళ్ళ సేఫ్టీ, వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు చూసుకోవాలి. ఈ ఎజెండా ఏంటి, మోటివ్స్ ఏంటో తెలుసుకొని మద్దతు ఇచ్చే వాళ్ళు కూడా ఇస్తే బాగుంటుంది. అది ఆ క్లారిటీ ఉండాలి. చూద్దాం ఆదిత్య గారు ఏం జరుగుతుందో, మరి ఈ ప్రభుత్వం ఏం చేయబోతుందో, ఎలా హ్యాండిల్ చేయబోతుందో రాబోయే రోజుల్లో. మరి ధర్మేంద్ర ప్రధాన్ చేత ఏమైనా రాజీనామా చేయిస్తారా, లేకపోతే ఇంకేదైనా కొత్త మార్గాన్ని, కొత్త సొల్యూషన్ ఏమైనా సజెస్ట్ చేస్తారని చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదిత్య గారు. ఆ ప్రేక్షకులను కూడా అడుగుతున్నా ఈ సందర్భంగా, మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి, ఎక్కడి వరకు వెళ్తుంది, ఇది కేంద్రం ఏం చేసేటువంటి అవకాశం ఉంది? ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయిస్తుందా, అదే పరిష్కారమా, లేకపోతే ఇంకేదైనా మార్గం ఉందా? ఏం చేయాలి? ఈ యొక్క అల్లర్లని, నిరసనల్ని ఆపు చేయాలంటే, నిలుపుదల చేయాలంటే ఈ ప్రభుత్వం ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. జై హింద్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.